నోట్ల రద్దు ప్రభావం పెన్షన్దారులపై తీవ్రంగా పడింది. ప్రతి నెల 10వ తేదీలోగా వచ్చే పెన్షన్ ఇంకా చేతికి రాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు లబ్దిదారులు. నెల చివరికి వచ్చినా ఇంతవరకు పెన్షన్ డబ్బులు తీసుకోలేదంటూ ఆందోళన చెందుతున్నారు. డబ్బులు లేక తిండికి మందులకు ఇబ్బంది అవుతోందని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల మొదటి వారంలో వచ్చే డబ్బులు ఇప్పటికీ చేతికి రాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు లబ్ధిదారులు. బ్యాంకులు, ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు పెట్టడంతో ఆ ప్రభావం పెన్షన్దారులపై పడింది. ఇప్పటి వరకు పెన్షన్దారుల ఖాతాలో జమయ్యే ఆసరా డబ్బులు వారికి భరోసానిచ్చేవి. కానీ ఈసారి ఆ పరిస్థితులు లేవు. ప్రతి నెల అలాగే ఖాతాలో డబ్బులు పడినా వారి అవసరాలకు మాత్రం ఉపయోగపడటం లేదు. నెల గడిచిపోతున్నా డబ్బులు చేతికి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ డబ్బులు తీసుకోలేక కొందరు 1000 రూపాయలు తీసుకోవాలంటే చిల్లర మరో 1000 రూపాయలు తేవాలనడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. 10 రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నా ప్రయోజనం లేదంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి దగ్గరకు వచ్చేసరికి డబ్బులు లేవంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదు, జీతాలు చేసే జీతాలు లేవు. ఇంట్లోకి వెళ్ళి ఇంటి రెంట్ కట్టపోతే వెళ్ళిపోమంటారు. పిల్లల ఫీజు కట్టపోతే పిల్లలు నిలబడతారు. మేము ఎట్లా చేయాలి? బియ్యం ఏం తెచ్చుకున్నాను, కూరగాయలు ఏం తెచ్చుకున్నాం, బతికెట్లా బతకాలి? మేము కష్టపెట్లా చేయాలి? పెన్షన్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వృద్ధులు. తిండికి ఖర్చు పెట్టుకునే పెన్షన్ 2 నెలల నుంచి అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 3వసారి అయింది బిడ్డ. ఎప్పుడు 16, 15 పడు. ఈ నెల పడలే. అందుకే ఏంటంటే బీపీ ఉంది, షుగర్, ఈ మోకాళ్ళ నొప్పులు. ఎవరిస్తారు బిడ్డ? 7 రూపాయలుగా సరిపోవు. గోళీలో కొట్టులు కోడలు ఎవరు ఇయ్యడు. మరి ఏం చేస్తుంది? ఆయన చేతులు ఉంది. మరి ముసలోళ్ళు కదా, గరీబ్ వాళ్ళని ఆయన చేయాలి, దయ చేయాలి. వస్తాయని ఆశకు వస్తున్నాం. ఏంటికన్నా అయితే గోళీలకు దేనికని. పెన్షన్ డబ్బులు వస్తే తిండి, మందులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు లేవని, వితంతువులకు పెన్షన్లు ఆపితే ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏం అడుగుదామని వచ్చిన 3 సార్లు 1000 రూపాయలు ఇస్తారు. గోళీలకు సరిపోయి నడుములు పడతలేవు, కాళ్ళు గుంజుకోబోతున్నాయి. కూర్చుంటుకుంటూ వచ్చిన మాకే గోళీలు, షుగర్, బీపీలు, మోకాళ్ళ నొప్పులు అన్ని ఉన్నాయి తల్లి. సరిపో ఇంకా పడతాయి అందులో పైసలు. నెలకు 3000 దాకా ఖర్చు అయింది. కాళ్ళకు నొప్పులు, షుగర్, బీపీలు, ఇక గోళీలు మింగండి ఎజ్జే నడవమ్మమ్మ. ఇప్పుడు ఈ నెల లేట్ అయింది. వచ్చినాయి నెల అమ్మ. ఈ సేరికి 3 సార్లు వచ్చి రాబట్టి ఈ రోడ్ల గడబడి అయింది కమ్మా. వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంక్ సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఇతర ఖాతాదారులు కోరుకుంటున్నారు. తమతో పాటు ఎండలో గంటల తరబడి నిలబడుతున్నారని, అయినా కూడా డబ్బులు చేతికి అందడం లేదంటున్నారు. మాకు పెన్షన్ రాలే. 3-4 సార్లు తిరిగినాం. మాకు తినేందుకు గోళీలకు పైసలు లేకుండా అయినాం. మేము ఈ నెలనే రాలే. మాకు 1000 రూపాయలే. 1000 రూపాయల 100 రూపాయలకు గోళీ అయింది. బీపీ గోళీ 10 గోళీ అయినాయి. 100 రూపాయలు అయినాయి. 10 రోజులే నడుస్తాయి. అవి ఏం తినాలి? ఆ 1000 రూపాయల కోసం ప్రతిరోజు తిరగాలంటే ఎట్లుంటదమ్మా? 1000కి ఇంకో 1000 డిపాజిట్ చేయండి అంటే అదే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాము? మేము అక్కడ గవర్నమెంట్కి మేము భర్త చనిపోయాడని మేము ఎందుకు పెట్టుకోము? మేము ఎందుకు పెన్షన్ తీసుకుంటాము? మాకేం పని పాట లేకనా? కొంచెం కాకపోతే కొంచెం, కానీ గరీబోని కొంచెం గుర్తించేటట్టు ప్రభుత్వం అనేది కాస్త కిందకి దిగి రావాలమ్మా. బ్యాంకులకు డబ్బులు రావడమో లేక పెన్షన్దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడమో చేస్తే తప్ప వృద్ధుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు.